ఈ ప్రాంతం నృసింహ సరస్వతి ఔదుంబర వృక్షం దగ్గర అనుష్ఠానం చేసిన ప్లేస్. ఇక్కడ గురు చరిత్ర చదువుతూనే ఉంటారు, అందరూ చూస్తూనే ఉండండి. ఇది గానగాపురంలో ఉంటుంది. మీరు వస్తే కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకోవాలి. నార్మల్గా ఈ ఔదుంబర వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తారు. అందరూ కూడా గురుచరిత్ర చదువుతూనే ఉంటారు, గురుచరిత్ర పారాయణం చేస్తూనే ఉంటారు. అన్ని భాషల్లో కూడా ఎవరి భాషకు సంబంధించిన పుస్తకం తీసుకుని వాళ్ళు శ్రీ నృసింహ సరస్వతి అనుష్ఠానం కావించిన ప్లేస్ ఇది. చాలా మహిమాన్వితమైన స్థలం ఇది. తప్పకుండా ఇక్కడ వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకోవాలి. నృసింహ సరస్వతి అనుష్ఠానం చేసిన అద్భుతమైన చాలా పవిత్రమైన స్థలం ఇది. ఇక్కడ అనునిత్యం ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది మునులు, ఋషులు, డివోటీస్, పిల్గ్రిమ్స్ అందరూ కూడా భక్తులు వచ్చి ఇక్కడ ప్రొద్దున్నే సంగమంలో స్నానం చేసి ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తారు. సో భక్తులు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ, నదిలో కానీ, ఈ పవిత్రమైన సంగమ క్షేత్రంలో కానీ ఎక్కడ కూడా కింద పడకూడదని నా యొక్క ప్రార్థన. ప్లీజ్ మీ బ్యాగులు మీరు తెచ్చుకోండి. ఇక్కడ వేస్టేజ్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మీరు ఇక్కడికి వస్తే ఈ ఔదుంబర వృక్షానికి 11 ప్రదక్షిణాలు చేస్తారు. మీరు చేతనైన చేయొచ్చు. ఆ తర్వాత మీరు గురుచరిత్ర పారాయణం కూడా ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. ఆ భగవంతుని సన్నిధిని అద్భుతంగా మార్చండి. కొంచెం మారే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లు ఇక ఎక్కడ చూసినా చెత్త, బట్టలు, పాత బట్టలు, ప్లాస్టిక్ కవర్లు నదిలో, అలాగే ప్లాస్టిక్ కవర్లు వేసి ఇక్కడ పడేయడం చూస్తున్న దాన్ని ఒక విధంగా మీ అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో నాకు తెలుసు మీరందరూ పూర్తిగా చూడరు, ఇది లైక్ ఇట్లా స్కిప్ చేస్తారు. బట్ చూసిన వాళ్ళకి ఆ భగవంతుని ఆశీస్సులు, అలాగే చూడని వాళ్ళకి కూడా భగవంతుని ఆశీస్సులు కూడా. ఇక మీ ఇష్టం.